హాయ్ హలో వెల్కమ్ టు మా బార్క్ వీడియోస్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా. ఇంతకుముందు వీడియోలో ప్యాంట్ కటింగ్ వీడియో పెట్టాను కదండి. ఇప్పుడు డ్రెస్ ప్యాంటు స్టిచ్చింగ్ వీడియో అండి. కటింగ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో కటింగ్ వీడియో ఉంది, కటింగ్ వీడియో చూడండి. అలాగే ప్యాంటు స్టిచ్చింగ్ కూడా చూడండి. ఎవరికైనా అర్థం కాకపోతే కనుక ఒక కామెంట్ చేయండి. పూర్తి డీటెయిల్స్తో మరొక వీడియో అన్నది మీకు చేయడం జరుగుతుంది. మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూడడం అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ వచ్చేసి బొందు మడత కుడుతున్నానండి. బొందు మడత కుట్టిన తర్వాత అప్పుడు ప్యాంట్ అన్నది స్టిచ్ చేసి, ప్యాంట్ కేవలం 10 minutesలో అయిపోతుందండి. ఒకవేళ కొత్త వాళ్ళకైతే కనుక ఒక 1/2 hour పట్టచ్చేమో. నాకైతే 10 minutes పట్టిందండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కనుక టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటే ఒక కామెంట్ చేయండి. మన టైలరింగ్ క్లాసెస్ వచ్చి June 16 నుంచి స్టార్ట్ అవుతుందండి. అంటే నేను ఆల్రెడీ ఇక్కడ టైలరింగ్ టీచర్ క్లాసెస్ చెప్తున్నాను కదండి. ఆ క్లాసెస్ వచ్చి June 16 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ నుంచి June 16 నుంచి నేను అక్కడ వాళ్ళకి నేర్పే ప్రతి క్లాసు వీడియో చేసి మీకు అన్నది పెడతాను. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా మిషన్ నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్ ఫాలో అవ్వండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, కిస్తా జాయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి కిస్తా జాయిన్ తర్వాత బొందు మడత కుట్టిన పార్ట్ ఉంది కదండి, ఆ పార్ట్ తీసుకొని కింద కాళ్ళ పాటు తీసుకున్న తర్వాత 2 జాయిన్ చేసుకొని ఫిన్స్ పెట్టేసుకోవాలండి. సైడ్కి వచ్చేటట్టు చూసుకోవాలా, అంటే అటు సైడ్ ఇటు సైడ్కి వచ్చేటట్టు. ఎక్కువ క్లాత్ ఉందనుకోండి చుట్టూ ఫిల్స్ పెట్టుకోవచ్చు. తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఒక సైడ్కి వచ్చేటట్టు చూసుకోవాలి ఫిల్స్ అన్నీ. ఈ రోజుల్లో టైలరింగ్ అంటే చాలా సింపుల్ అని అనుకుంటున్నారండి. చాలా సింపుల్ కదండి. ఓపిక ఉండాలండి. ప్రతి ఒక్కరికి ఓపిక, సహనం అన్నీ ఉండాలండి. ఉంటేనే జీవితంలో మనం సక్సెస్ అవ్వగలం. సక్సెస్ అవ్వాలంటే మనకి ఓపిక ఉండాలా, అడ్జస్ట్మెంట్ ఉండాలా, కాంప్రమైజ్ ఉండాలి, అన్నీ ఉండాలండి. ఆల్మోస్ట్ అన్నీ ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మన టైలరింగ్ క్లాసెస్ అయితే కనుక June 16 నుంచి స్టార్ట్ అవుతాయండి. అంటే ఆన్లైన్ క్లాసెస్ అని కాదు, నేను అక్కడ వాళ్ళకి చెప్పే ప్రతి క్లాసు వీడియో అనేది చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. ఎవరైనా మన ఛానల్లో టైలరింగ్ నేర్చుకోవాలి, ఈజీ పద్ధతిలో మాత్రమే చెప్తానండి నేను. ఈజీగా నేర్చుకోవాలి అని అనుకుంటే కనుక నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేంటి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ప్యాంట్ కటింగ్ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్లోకి వెళ్ళండి. వెళ్తే ప్యాంట్ కటింగ్ వీడియో అన్నది మన ఛానల్లో ఉంది, అప్లోడ్ చేశాను. అలాగే ఇంకా వేరే బ్లౌజ్ కటింగ్స్ మోడల్స్ కానీ ఇంకా వేరే మీకు ఏమైనా కటింగ్స్ వీడియో కానీ స్టిచ్చింగ్ కానీ కావాలనుకుంటే కనుక కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీరు అడిగిన వీడియో నేను మీరు అడిగిన వీడియో కటింగ్ ఏదైనా సరే వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. మన ఛానల్ మాత్రం ఫాలో అవుతూ ఉండండి. నన్ను కూడా యూట్యూబ్ ఫ్యామిలీ కింద ఆదరిస్తారని ప్రతి ఒక్కరిని అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ ప్యాంటు స్టిచ్చింగ్కి దగ్గరకు వచ్చిందండి. ఇంకా కొంచెం తొందరగా అవ్వచ్చండి, కానీ మా పిల్లలు కొంచెం ఊరికే, మా చిన్న పాప అయితే స్టిచ్చింగ్ సరిగ్గా చేయనీదు. ఇంటి దగ్గర ఉంటే హాలిడేస్ ఒకటే కదండి, ఊరి నుంచి కూడా వచ్చేసారు వాళ్ళు. ఇంకా చూస్తున్నారు కదా. ఇంకేంటి ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా. నెక్స్ట్ వచ్చేంటండి, ఈ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కాళ్ళ దగ్గర, అంటే ప్యాంటు కింద కాళ్ళ దగ్గర మడత అన్నది 3 inches మనం కటింగ్ చేసేటప్పుడు తీసుకున్నాం కదా, అది 3 inches హోల్డింగ్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చి కిస్తా జాయిన్ చేస్తున్నానండి. జాయిన్ చేసిన తర్వాత కాళ్ళ దగ్గర హోల్డింగ్ అన్నది కుట్టిన తర్వాత దానికి ఏంటంటే ఒక్కొక్కరు బక్రం వేస్తారండి. బక్రం అంటే ఫిట్గా ఉండడానికి. నేను ఆల్రెడీ ఎక్స్ట్రా ఎక్కువ తీసుకున్నాను కాబట్టి అవి హోల్డింగ్ వచ్చేసి 4 holdings వస్తాయండి. అంటే 3 inches అంటే 1 inch హోల్డింగ్ రావాలి. మనం 3 inches 1 inchకి వచ్చేటట్టు మనం స్టిచ్చింగ్ చేయాలి. బాగా చూస్తున్నారు కదా, 3 inches హోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనకి ఏ బకరం కాళ్ళ దగ్గర వేయక్కర్లేదండి. లేదు ప్యాంట్ లెంత్ ఏమైనా తక్కువ ఉంది అనిపిస్తే కనుక అప్పుడు కాళ్ళ దగ్గర అన్నది కొంచెం బకరం కానీ లేదా వేరే కాటన్ క్లాత్ ఏమైనా ఉంటే దాని లోపల పెట్టి అడ్జస్ట్ చేసి కుట్టచ్చండి. బకరం అయితే ఫిట్టింగ్ బాగుంటుంది. నేనైతే బకరం వేయలేదండి. అంటే ఆల్రెడీ ఇక్కడ 4 holdings వచ్చాయి నాకు, దానివల్ల నేను బకరం వేయలేదు. బెల్ట్ దగ్గర ఎప్పుడు ఒక్కొక్క స్టిచ్చింగ్ చేసి వదిలేయొద్దండి. ఫస్ట్ స్టిచ్, లాస్ట్ స్టిచ్, మిడిల్ స్టిచ్ వచ్చేటట్టు చూడండి.
ఒక్కొక్కరు ఏంటంటే కాళ్ళ దగ్గర డిజైన్ వచ్చేటట్టు కుట్టమంటారు. అందుకే నేను ఇక్కడ అటు ఇటు తిప్పుతూ కుడుతున్నాను. స్ట్రైట్గా ఒక్కొక్కరు కావాలంటారు, ఒక్కొక్కరు వద్దంటారు. వీళ్ళే చెప్పారు. ఇప్పటివరకు నేను స్టిచ్చింగ్ చేసిన ప్యాంటస్ అన్నీ స్ట్రైట్గానే స్టిచ్ చేశాను. ఇది ఒకటి మాత్రం నేను కొంచెం డిజైన్ వచ్చేటట్టు స్టిచ్చింగ్ చేయమన్నారు. దీన్ని డ్రెస్ టాప్ వచ్చి ఏంటంటే ఆల్రెడీ స్టిచ్చింగ్ చేస్తానండి, అది వీడియో చేయలేదు. నెక్స్ట్ ఇంకా డ్రెస్సెస్ ఉన్నాయి కదా, ఆ డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు పెడతాను. కటింగ్ ప్లస్ ఇంకా స్టిచ్చింగ్ రెండు పెడతాను. ప్యాంట్ ఒకటే కదండి, డ్రెస్ టాప్ కూడా నేర్చుకోవాలి కదా, కాబట్టి రెండు పెడతాను. అది చూస్తున్నారు కదా. కానీ ప్రతి మనిషిలో ఉండాల్సిన పట్టుదల అండి. పట్టుదల ఉన్నామంటే మనం దేంట్లోనే ముందుకు రావచ్చు. ఇక్కడ రోజు దారం కూడా ఊరికే తెగిపోతుందండి, క్వాలిటీ తేడా అనుకుంటా. ఏంటంటే నా దగ్గర లేవు ఆ కలర్ దారం, లేకపోతే బయట తెప్పించాను. నేను వాడేది అయితే స్పేడ్ అండి, అదైతే క్వాలిటీ బాగానే ఉంటుంది. ఇది బయట తీసుకొచ్చిన మూలనేమో దారం అనేది ఊరికే తెగుతూనే ఉంది. ఇంకా తప్పదు కదా, ఎలా ఇబ్బంది పడి స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఒక 2-3 టైమ్స్ అయితే తెగిందండి. అయితే నేను ఫస్ట్ మిషన్ ప్రాబ్లం ఏమో అనుకున్నాను. కాదు, దారం ప్రాబ్లం అండి. అది కూడా డస్ట్ ఎక్కువ వస్తుంది, కుడుతున్నాను కదా, ఎక్కువ దారం నుండి ఉన్న డస్ట్ మొత్తం అంటే దూగర్లాగా వస్తుంది. మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ప్యాంట్ అయితే ఫినిషింగ్ దగ్గరకు వచ్చింది, చూస్తున్నారు కదా. ఒక్కొక్కరు కిస్తా ముక్క వేస్తారు కదండి, అదేంటంటే కిస్తా సరిపోని వాళ్ళకి వేస్తారు. వీళ్ళైతే కిస్తా విడిగా జాయిన్ చేయొద్దండి, దాంట్లోనే వచ్చేటట్టు సెట్ చేయండి అని చెప్పారు. దాంట్లోనే వచ్చేటట్టు సెట్ చేశాను. కిస్తా స్టిచ్చింగ్ చేస్తే కనుక అది సపరేట్ పీస్ తీసుకొని స్టిచ్చింగ్ చేస్తే కనుక కిస్తా అన్నది తొందరగా చిరగకుండా ఉంటుంది ప్యాంట్ కిస్తా దగ్గర. ఇక్కడ వచ్చి కాలేజ్ 6 ఇంచెస్ తీసుకున్నానండి. అంటే ఎవరికైనా 6 ఇంచెస్ వస్తుంది, ఒక్కొక్కరికి ఒక 1/2 ఇంచు 1 ఇంచ్ ఎక్స్ట్రా కానీ తక్కువ కానీ పడుతుంది. తక్కువ అయితే పడుతుంది, ఎక్స్ట్రా పడుతుంది. మినిమం అయితే 6 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ప్యాంట్ పూర్తిగా స్టిచ్చింగ్ అయిన తర్వాత లాస్ట్లో కూడా పిక్ పెడతానండి, పిక్ కాదు వీడియో తీసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఏంటంటే నా స్టిచ్చింగ్ ప్యాంట్ ఏమైనా మీకు అర్థం కాలేదు అనిపిస్తే కనుక నాకు వెంటనే ఒక కామెంట్ చేయండి. కామెంట్లో మాత్రం కంపల్సరీ తెలియజేయండి. ఇంకా మంచి వీడియోలు కావాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి, నేను అడిగిన వీడియో నేను పెడతాను.